తెలంగాణలో అధికారం సాధించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎంపీ సీట్లను భారీగా గెలవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కారు కమలం పార్టీల కంటే ఎక్కువ ఎంపీలు సాధించాలని టార్గెట్గా పెట్టుకుంది. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన కాంగ్రెస్ హైకమాండ్ గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తోంది. మేమే కాంగ్రెస్ గెలుపు గుర్రాలం అంటున్న నేతలెవరు? వాచ్ ఇట్. రాష్ట్రంలో అధికార పీఠం ఎక్కిన ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను హైదరాబాద్ మినహా మిగతా స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు హస్తం పార్టీ పెద్దలు. గత ఎన్నికల్లో మల్కాజ్గిరి, నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ ముగ్గురు ఎంపీలు ఇప్పుడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒకరు సీఎంగా, మిగిలిన ఇద్దరు రాష్ట్ర మంత్రులయ్యారు. ఈసారి కనీసం 12కు పైగా స్థానాలు గెలుచుకోవాలని హస్తం పార్టీ టార్గెట్గా పెట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండటం హస్తం పార్టీకి గెలుపుపై ధీమా పెంచుతోంది. దీంతో ఎంపీ టికెట్ కోసం ఈసారి పార్టీలో పోటీ బాగా పెరిగింది. దీనికి తోడు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన చాలా మందికి కాంగ్రెస్ హైకమాండ్ ఎంపీ టికెట్ హామీ ఇచ్చింది. మల్కాజ్గిరి నుంచి గతంలో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ నుంచి గతంలో పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ మళ్లీ బరిలో ఉండొచ్చు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్పై అనిల్ కుమార్ యాదవ్ కు హామీ ఇచ్చారు. అయితే అంజన్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆయనే ఎంపీ బరిలో దిగుతారనే చర్చ జరుగుతోంది. ఇక చేవెళ్ల టికెట్ కేఎల్ఆర్ ఆశిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ లేదంటే బీజేపీ నుంచి కీలక నేతలను ఆకర్షించి బరిలో దింపవచ్చనే చర్చ కూడా సాగుతోంది. మహబూబ్ నగర్ టికెట్ ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి ఆశిస్తున్నారు. వంశీచంద్ కు ఏఐసీసీ హామీ ఇచ్చినట్లు సమాచారం. నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ మల్లు రవి లేదంటే మందా జగన్నాథంకు ఇచ్చే పరిస్థితి ఉంది. భువనగిరి టికెట్ కోసం చామల కిరణ్ ట్రై చేస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన మధుయష్ కి కూడా భువనగిరి ఎంపీ టికెట్ అడుగుతున్నారట. ఇక నల్లగొండ టికెట్ను సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తామని ఇప్పటికే ఏఐసీసీ సెక్రటరీలు హామీ ఇచ్చారు. అయితే అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని జానారెడ్డి ప్రకటించడంతో మళ్లీ చర్చకు దారితీసింది. ఖమ్మం ఎంపీ టికెట్ తనదే అంటూ ఇప్పటికే రేణుకా చౌదరి ప్రకటించుకున్నారు. అయితే పార్టీ అవసరాల దృష్ట్యా మరో కొత్త పేరు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మహబూబాబాద్ ఎంపీ టికెట్ను మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ కు ఇస్తామని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చింది. వరంగల్ ఎంపీ టికెట్ కోసం మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ట్రై చేస్తున్నారు. అయితే తుంగతుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్ కి వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కరీంనగర్ ఎంపీ టికెట్ను బలమూరి వెంకట్ కు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారని టాక్. ఇక పెద్దపల్లి ఎంపీ టికెట్ను వివేక్ తన కొడుకు వంశీకి అడుగుతున్నారట. లేదంటే ఏ చంద్రశేఖర్ కు అక్కడ టికెట్ ఇచ్చే అవకాశం ఉందట. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం నరేష్ జాదవ్ ప్రయత్నం చేస్తున్నారు. మెదక్ ఎంపీ బరిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉండే అవకాశం ఉంది. ఇక జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ పోటీ చేయనున్నట్లు సమాచారం. నిజామాబాద్ ఎంపీ కోసం మాజీ ఎమ్మెల్యే ఈరవతి అనిల్, పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఎంపీ టికెట్ల కోసం టీ కాంగ్రెస్ లో పోటీ గట్టిగానే ఉంది. అయితే సునీల్ టీం ఫైనల్ చేసిన వారికే టికెట్ దక్కే పరిస్థితి ఉండటంతో అక్కడ మంచి మార్కులు కొట్టేసేందుకు ఎంపీ టికెట్ల ఆశావాహులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.